హాయ్ అండి. బట్టలైతే పిండేసానండి. బట్టలైతే ఆరేయాలి. ఈరోజైతే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా చాయ్ అయితే పెట్టానండి. చాయ్ తాగినాక బట్టలు ఆరేస్తా. చాయ్ అయితే మరుగుతుందండి. చాయ్ అయితే పోసుకున్నాండి. ఇక మా ఇంటి ముంగట అయితే ఆంటీ వచ్చింది. ఆంటీ కూడా పోస్తుంది చాయ్. అయింది ఆంటీ పని. ఇక చాయ్ పోసుకున్నా. వంట అయిపోయిందా? అయిపోయింది. ఏం కర్రీ చేసి ఇవాళ సండే స్పెషల్ ఏం చేసినావు? పప్పు అన్నమా? ఏం చేయాలి వంట? ఇక పిల్లలకి టిఫిన్ చేసి ఇచ్చిన. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, వర్షం వస్తుందో ఏమో. స్కూల్ డ్రెస్సులు అవి ఉన్నాయి. నేను ఇంక చాయ్ తాగుతున్నా అండి. బట్టలు అయితే ఆరేసానండి. మ్యాట్లు అయితే ఎండకి వేసినా అండి బయట. పాలైతే వచ్చినాయండి. ఇంకా పాలైతే కాగబెట్టాలి. పాలు అయితే కాగుతున్నాయండి. ఇంకా పొంగొచ్చేస్తున్నాయి. ఇంకా పాలు కాబెట్టేసి ఇప్పుడు వంట అయితే వేయాలండి. పాలైతే వేడైనాయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా పక్కన పెట్టేస్తా. పాలైతే కర్రీ అయితే ఏం చేయమంటారు మా పిల్లల్ని అడుగుతా ఒకసారి. పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నట్టు ఇద్దరు. సాయంత్రం ఏం కర్రీ చేయాలి ఈరోజు? కర్రీ ఆమ్లెట్ టమాటా చారా. నీకు చౌకి సేమా? పిల్లలైతే టమాటా చారు అట, ఆమ్లెట్ చేయండి అంట. పప్పు ఏమొద్దా? చికెన్ ఇట్లా ఏమొద్దా? చికెన్ ఇట్లా ఏమొద్దంటారు. వాళ్ళకైతే టమాటా చారు అంటే ఇష్టమే, ఆమ్లెట్ అంటే ఇష్టమేనండి. సరే మరి మీరు హోంవర్క్ చేసుకోండి, నేను వంట చేసేస్తా. ఇంకా బియ్యం కడిగేసి పక్కన పెట్టేస్తా అండి. ఇంకా టమాటా చారు అయ్యేలోపు బియ్యం అయితే మంచిగా నానితే అన్నం కూడా మంచిగా అవుతుంది. ఇంకా మా పిల్లలకైతే టమాటా చారు అన్న ఆమ్లెట్ అన్న చాలా ఇష్టము. ఇంకా టమాటా చారు అయితే చేసేస్తా అండి. ఇవైతే బియ్యం కడిగేస్తున్నా. ఒక 2-3 సార్లు కడిగేసి ఇంకా మంచి వాటర్ పోసి పెట్టేస్తా. బియ్యం అయితే కడిగేసిన అండి. కొన్ని పెసరపప్పులు అయితే వేస్తున్నా. అయితే మూత పెట్టేస్తాను. ఇంకా టమాటాలు అయితే ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. కొంచెం లైట్గా చింతపండు వేసిన, టేస్ట్ బాగుంటుంది టమాటా చారు. కొంచెం కల్లుప్పు వేస్తాను. కొద్దిసేపు మూత పెడితే తొందరగా ఉడుకుతాయి. ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి అయితే రెడీ చేసుకున్నాను అండి. టమాటాలు అయితే ఉడుకుతున్నాయండి. టమాటాలు అయితే ఉడికినాయండి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. కొద్దిసేపు చల్లారినాక చారు చేస్తాను. ఇంకా వేడి వేడిగా మనకు చేరియడానికి రాదు కదా. అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఆమ్లెట్లు వేసి ఇస్తున్నా అండి. ఆమ్లెట్ మంచిగా ఆమ్లెట్ అయితే రెడీ అవుతుందండి. సూపర్ వచ్చింది. ఆమ్లెట్ అయితే రెడీ అయింది. మా అబ్బాయికి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చినండి. ఇంకా అమ్మాయి కూడా వేసేయాలి. మా ఆవిడకి అయితే అన్నం పెట్టేసినండి. ఇంకా మా అమ్మాయి ఇంకా రాలేదు. చారు తీసుకొస్తాను నేను, ఆమ్లెట్ చారు. ఇంకా మా ఆయనకు కూడా ఆమ్లెట్ వేసి ఇస్తున్నాండి. మా అమ్మాయికి అయితే పొద్దుట ఆమెనే వేసుకొని తింటారంట ఆమ్లెట్. ఇంకా మా ఆయనకైతే వేసిస్తున్నా.
మా అమ్మాయికి వేస్తుంటే వద్దు మమ్మీ నేను ఇప్పుడు తినను కాసేపు అయినాక నేనే వేసుకుంటా అన్నది. సరే అని చెప్పిన. మా ఆయనకైతే వేసి ఇచ్చిస్తున్నా. మా ఆయనకు కూడా ఆమ్లెట్ వేసేసిన అండి. అన్నం కూడా పెట్టేసిన. వచ్చేసి వస్తాం ఆయనకి. మూత పెట్టేసి పెడతా అండి. మా అమ్మాయి ఎప్పుడు వేసుకుంటుందేమో. ఇంకా మా ఆయన మా అబ్బాయి అయితే తింటున్నారండి. ఫ్రెండ్స్ నేనైతే భోజనం చేస్తున్నానండి. ఇంకా మా వాళ్ళు అయితే అందరు తినేశారు. నేనైతే ఇప్పుడే భోజనం చేస్తున్నా. ఉప్పావా, కారపావా, టమాటా చారు. వెళ్ళొస్తానండి. బాయ్.